మాయమవ్వడానికి కారణం ఏంటంట? ఏ దయ్యమో అయి ఉంటుంది. అంతకు మించి దేని వల్ల ఇలా అవ్వదు. అవునవును, నిజమేలే. కాసేపటికి ముగ్గురు కలిసి పంచాయతీకి వెళ్తారు. అప్పటికే అందరూ అక్కడే ఉంటారు. తుని పిచ్చుక వాళ్ళు కూడా వెళ్ళి అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఊర్లో ఈ రోజు కుహు కనిపించట్లేదని అంటున్నారు. కొన్ని రోజుల క్రితం ఇలానే చాలా దారుణాలు జరిగాయి. అవును, అప్పుడు మన వాళ్ళు కనిపించలేదు, అది ఆగిపోయింది అని అనుకునేసరికి ఇప్పుడు కుహుకి జరిగింది. ఇదంతా జరగడానికి ఏం కారణం అంటారు? ఇంకేముంటుంది, దయ్యం పని. కొన్ని రోజుల ముందు అదే మన వాళ్ళను నాశనం చేసింది. ఇప్పుడు మళ్ళీ వచ్చింది. అవును, నిజమే. మనం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు అందరూ దేవుడికి మందరించిన నిమ్మకాయల్ని అలా ఏది పడితే అది ఇంటికి కట్టుకోండి. అవునవును, జాగ్రత్తగా ఉండండి. అలా ఎవరికి తోచినట్టు వాళ్ళు చెబుతారు. మనం ఇంట్లో దాక్కున్నా కానీ ఆ దయ్యం వెతికి మరీ చంపుద్ది. అవును, అందుకే ఎవరు కూడా భయపడకండి. మన భయమే దానికి బలం. అందరూ జాగ్రత్తగా ఉండండి. అవును, ఒకవేళ ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉంటే ముందే ఎవరో ఒకరికి ఫోన్ చేయండి. అందరూ అలా చాలా జాగ్రత్తలు తెలుసుకొని అలా అన్ని మాట్లాడుకొని ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. అప్పటి నుండి ఎవ్వరూ భయపడకూడదని ధైర్యంగా ఒకరికొకరు తోడుగా ఉంటారు. దేవుడికి పూజలు చేసి అన్ని రకాలైనవి ఇంట్లో పెట్టుకుంటారు. అలా ఆ రోజు రాత్రి అవుతుంది. ఎవ్వరూ బయట ఉండకుండా పిల్లల్ని ఇంట్లోకి తీసుకుని వెళ్ళిపోతారు. దయ్యం అప్పుడే వస్తుంది. ఎవరు బయట లేకపోవడంతో అప్పుడే మహిగ్రద్ద ఇంటి తలుపుల్ని కొడుతుంది. ఇంకా సమయం ఎంతో అవ్వకపోవడంతో ధైర్యంగా ఉండాలని, ఎవరికైనా ఏమైనా ఇబ్బంది వచ్చిందేమోనని మహిగ్రద్ద అనుకుంటుంది. ఎవరది? ఏమైంది? కాపాడండి, నన్ను కాపాడండి. అయ్యో, ఎవరమ్మా నువ్వు? అసలు ఇంట్లో ఉండొచ్చు కదా, బయటకు ఎందుకు వచ్చావు? అది వచ్చేస్తుందండి, నన్ను కాపాడండి, మీకు దండం పెడతారు. అలా దయ్యం భయపడుతున్నట్టు బాగా మాట్లాడటంతో మహిగ్రద్ద నమ్మేస్తుంది. సాయం చెయ్యాలని అనుకుంటుంది. వెంటనే తుని పిచ్చుక వాళ్ళకి ఫోన్ చేస్తుంది. అందరూ వస్తున్నామని అంటారు. అప్పుడు మహిగ్రద్ద వెంటనే తలుపుల్ని తీసేస్తుంది. తీయగానే ఎదురుగానే దయ్యం ఉంటుంది. మహిగ్రద్దని తీసుకుని వెళ్ళిపోతుంది. ఆ వెంటనే తుని పిచ్చుక, చిచ్చుకాకి, చోటు చిలుక, లూసి పౌరం అందరూ వస్తారు. అక్కడ చూసేసరికి మహిగ్రద్ద కనిపించదు. తలుపులు మాత్రం తీసే ఉంటాయి. అందరికీ చాలా బాధగా అనిపిస్తుంది. ఇప్పుడే ఫోన్ చేసింది, ఇంతలో ఏమైందంటారు? ఏమో, మనం ఏదో ఒకటి చెయ్యాలి. నిజమే, పదండి, అందరూ కలిసికట్టుగా ఉండి వెతుకుదాం. అందరూ కలిసి వెతుకుతారు. ఎక్కడ వెతికినా మహిగ్రద్ద ఆచూకీ తెలియదు. అందరూ చాలా బాధపడతారు. మహిగ్రద్ద వస్తుందేమోనని అక్కడే ఉండి నిద్రపోకుండా చూస్తారు. అలా ఉదయం అయిపోతుంది. ఇలా కాదు, ఆ దయ్యాన్ని మనం ఏదో ఒకటి చెయ్యాలి. నిజమే, ఇలా రోజుకొకరుగా చనిపోతే ఎలా చెప్పు? ఒక దారి మనమే చూసుకోవాలి. సరే, అందరూ పదండి, మళ్ళీ పంచాయతీ పెడదాం. కాసేపట్లో అందరూ రండి, ఊరంతా చెబుతాను. అందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్ళి రెడీ అయ్యి కొంచెం తిని పంచాయతీకి వెళ్తారు. ఎవరికి ఏం చెప్పాలో తెలియక అందరూ మౌనంగా ఉంటారు. మీలో ఎవరికైనా ఏమైనా దయ్యం మన దగ్గరికి రాకుండా ఏం చేయగలమని ఎవరికైనా తెలిసినవి వాళ్ళు చెప్పండి. అందరూ ఎవరికి తోచినవి వాళ్ళు చేశారు. ఈ ఇంటికి ఏం చేసినా ఆ దయ్యం లెక్క చెయ్యట్లేదు. నిన్న మహి, ఈ రోజు ఎవరు నిరాశగా ఉండద్దు, మనల్ని మనమే కాపాడుకోవాలి. అలా ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటారు. తుని పిచ్చుక మాత్రం ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే తనకొక ఆలోచన వస్తుంది. మా తాతయ్య వాళ్ళు ఒకప్పుడు వాళ్ళ ఊర్లో దయ్యం పడినా ఏమైనా ఇంటి బయట తలుపుకి ఓ స్త్రీ రేపురా అని రాసేవారట. దానితో దయ్యం వాళ్ళ దగ్గరికి కూడా వెళ్లేది కాదు అని అందరూ అలాని రాసుకునేవారట. అంతటి దేవుడికి పూజ చేసిన నిమ్మకాయల్ని లెక్క చేయలేదు. అలా రాస్తే మాత్రం ఏం లెక్క చేస్తుంది తుని? లెక్క చేయడం చేయకపోవడం పక్కన పెడితే అలా రాస్తే ఏం పోతుంది? నిజమే, చాలా చేశాం కదా, అదొక్కటి రాస్తే ఏం పోతుంది? అందరూ తుని పిచ్చుక ఆలోచనని పట్టించుకుంటారు. ఒక్క లూసి పౌరం తప్ప అందరూ దాన్నే నమ్ముతారు. అన్ని రకాలుగా మళ్ళీ ధైర్యంగా ఇంటికి వెళ్తారు. లూసి పౌరం మాత్రం అదేమీ పట్టించుకోకుండా ఇంట్లోనే ఉండి
ఒకవేళ ఎవరి సాయానికి పిలిచినా రాకూడదని నిర్ణయించుకుంటుంది. మిగిలిన వాళ్ళందరూ వాళ్ళ ఇంటికెళ్లి వాళ్ళ తలుపులపై ఓ స్త్రీ రేపురా అని రాసుకుంటారు. తుని పిచ్చుక వాళ్ళ ఇంటికి రాస్తుంది. అది బుజ్జి పిచ్చుక చూస్తుంది. ఇలా రాస్తే ఏమవుద్దమ్మా? నీకెలా చెప్పాలి? సరే, ఈ రోజు మన ఇంటికి వచ్చే వాళ్ళు రేపొస్తారు. మళ్ళీ రేపొస్తే ఇది ఇలానే ఉంటుంది కదా. ఆ తర్వాత ఎప్పుడు మన ఇంటికి వచ్చినా ఇది రాసి ఉండడంతో కొన్ని రోజులకి అస్సలు రారు. అవునా, చాలా బాగుంది. చోటు చిలుక చిచ్చుకాకి వాళ్ళందరూ రాస్తారు. అలా ఆ రోజు రాత్రి అవుతుంది. అందరూ తలుపులు వేసుకుని ఇంట్లో ఉంటారు. దయ్యం తుని పిచ్చుక వాళ్ళ ఇంటి వైపు వస్తుంది. అక్కడ తలుపు మీద ఉన్న ఓ స్త్రీ రేపురా అని చూస్తుంది. ఇక వెంటనే అక్కడి నుండి వేరే వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అలా ఏ ఇంటికి వెళ్ళినా అలానే ఉండడం చూస్తుంది. అప్పుడే లూసీ పౌరం ఇంటికి వెళ్తుంది. అక్కడ ఏమీ రాసి ఉండదు. లూసీ పౌరం ఇంట్లో భయపడుతూ ఉంటుంది, దయ్యం వస్తుందేమో అని. ఎవరైనా ఉన్నారా? కాపాడండి. ఎవరది? నేనెవరిని కాపాడను. ఇక్కడ నుండి వెళ్ళిపోండి. కాపాడండి, అది వచ్చేస్తుంది. ఎవరొచ్చినా సరే నేను మాత్రం తలుపు తీయను. లూసీ పౌరం బాగా భయపడుతుంది. అసలు ఏం చెయ్యాలో తనకి అర్థం అవ్వదు. దయ్యం అలా తలుపు కొడుతూనే ఉంటుంది. ఒక్క నిమిషానికి ఆగిపోతుంది. లూసీ పౌరం దయ్యం వెళ్ళిపోయిందని అనుకుంటుంది. అప్పుడే దయ్యం తలుపులు ఊడగొట్టి ఇంట్లోకి వెళ్ళిపోతుంది. లూసీ పౌరాన్ని తీసుకుని వెళ్లి చంపేస్తుంది. అలా ఆ రోజు గడుస్తుంది. తరువాత రోజు ఉదయాన్నే లూసీ పౌరం కనిపించకపోవడంతో అందరికీ అర్థమవుతుంది. తన ఇంటి బయట తలుపుపై ఏమీ రాయకపోవడం వల్లే చనిపోయిందని చెప్పుకుంటారు. తుని పిచ్చుకకి ధన్యవాదాలు చెప్పుకుంటారు. అలా కొన్ని రోజులకి అందరి ఇంటిపై ఎక్కడ పడితే అక్కడ ఓ స్త్రీ రేపురా అని రాసి ఉండడంతో దయ్యం ఊరి నుండి వెళ్ళిపోతుంది. అందరూ ఆనందంగా ఉంటారు. రిచ్ కాకి పొగరు, పాపం తుని. ఒక గ్రామంలో తుని పిచ్చుక, బుజ్జి పిచ్చుక అనే తల్లి కూతురు